హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో ప్రాన్స్ బిర్యానీ చేసుకుంటే మనకి సేమ్ బయట రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్రాన్స్ని క్లీన్ చేసుకుని ప్రాన్స్ పైన బ్లాక్ కలర్లో ఉండే వాటిని తీసేసి క్లీన్గా ఎక్కువసార్లు వాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ప్రాన్స్ని బిర్యానీ చేసుకోవడానికి ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ప్రాన్స్ ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ ప్రాన్స్కి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి రైస్ని తీసుకోవాలి. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ని తీసుకున్నాను. ఇవి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవడానికి స్టవ్ పైన వాటర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో బిర్యానీ దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీటన్నింటినీ వాటర్లో వేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ని బాయిల్ అవనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ చేసుకోవడానికి పాన్ పెట్టుకొని పాన్లో 1 స్పూను నెయ్యి, 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులను యాడ్ చేసుకోవాలి. బిర్యానీ దినుసులతో పాటుగా యాలకులని, లవంగాలని కూడా వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ని మనం రైస్ని కుక్ చేసినప్పుడు 2 స్పూన్స్ యూజ్ చేసాము. అలాగే ప్రాన్స్ని మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూన్ సాల్ట్ని యూజ్ చేసాము. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ని, టమాటాలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుని తరువాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ వేసిన తర్వాత మొత్తం అన్నీ ప్రాన్స్కి బాగా కలిసేలాగా పైకి కిందికి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. రైస్ని కుక్ చేసుకోవడానికి పెట్టుకున్న వాటర్ బాయిల్ అవుతుంది. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా మొత్తం అంతటిని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటెతో పైకి కిందికి కలుపుకొని రైస్ని 80% వరకు మాత్రమే కుక్ అవనివ్వాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్న ప్రాన్స్ అవి ఎంతవరకు మగ్గాయో చెక్ చేసుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ గరం మసాలా పౌడర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ రైస్ మనకి 80% వరకు కుక్ అయింది. ఇప్పుడు ఈ రైస్ని వాటర్లోంచి డ్రైన్ చేసుకుని
రైస్ ఒకసారి ఇలా లేయర్గా వేసి దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రైస్ని ఇంకొక లేయర్ యాడ్ చేసుకుని మళ్ళీ కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ కలర్ ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతటిని లేయర్స్గా వేసుకుంటూ దానిపైన మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో రైస్ విడిపోకుండా ఇలా పైకి కిందకి కలుపుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ నుండి గరిటెతో కింద నుండి పైకి తీసుకుని రైస్ని వేసుకోవాలి. మొత్తం అంత రైస్ని విడిపోయేలాగా కలుపుకోకుండా జస్ట్ కింద నుండి ఇలా పైకి వేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, బిర్యానీ రైస్ పీసెస్గా అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.